మార్కెట్‌లో ఆ జీడీపీ తాలూకా డేటా, ఇండియా, చైనా తాలూకా సమ్మిట్ ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్‌ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుందండి. మన మార్కెట్ ఇవాళ బాగానే ఓపెన్ అయ్యి, బాగానే వెళ్తున్న లాస్ట్ ఫ్యూ అవర్స్‌లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. అయితే ఆ సెల్లింగ్ ప్రెషర్ ఎందుకు అయ్యుండొచ్చు అంటే, రేపటి మార్కెట్ చూసే విషయాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే స్టాక్స్ విషయానికొస్తే సుజ్లాన్ గురించి, ఏథర్ గురించి, షుగర్ స్టాక్స్ గురించి ఇలాంటి మల్టిపుల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మంచి అనాలిసిస్ వీడియో అవుతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఫాస్ వాళ్ళు యాప్ని కొత్తగా అప్డేట్ చేశారండి. చాలా బాగుంది, యాప్ అయితే చాలా బాగుంది. మ్యూచువల్ ఫండ్స్ని, ఐపీఓస్ని, ఒక సైడ్ ఆప్షన్ చైన్ని, స్క్రీనర్స్ని, న్యూస్ని అన్నీ ఒకే స్క్రీన్ నుంచి అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. చాలా ఈజీగా నావిగేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫాస్ట్లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే ఇంకా ఎవరి దగ్గరైనా ఫాస్ట్లో అకౌంట్ లేకపోతే మీరు మా ద్వారా, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూడండి, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఈ రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక మంచి బ్రోకర్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రిసర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, రేపు మార్కెట్స్ మేబీ దీని వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చండి. ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్మోస్ట్ లైక్ ఒక వారం రోజుల నుంచి ప్రెస్ కలా కనిపించట్లేదు కదా. ఈయన హెల్త్ బాగోలేదేమో అనే స్పెక్యులేషన్స్ కూడా చాలా నడిచాయి. మొత్తం మీద మొన్న ఆదివారం ఎప్పుడో వాళ్ళు మనవరాలతో గోల్ఫ్ కోర్ట్లో ఆడుకుంటూ కనబడ్డారనమాట. సో అమ్మయ్య బతికే ఉన్నాడని చెప్పి అనుకున్నారు. ఎనీవేస్, చాలా రోజుల తర్వాత ఇవాళ వాళ్ళ టైంలో 2 గంటలకి ఓవల్ ఆఫీస్ నుంచి అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు అని చెప్పి ఒక న్యూస్ ఉన్నదనమాట. సో ఏం అనౌన్స్మెంట్ చేయొచ్చు ఏంటి అనే ఒక టెన్షన్ అందరిలోనే ఉన్నదండి. మీరేమనుకుంటున్నారు? టారిఫ్స్ గురించి ఏమైనా చెప్తాం అనుకుంటున్నారా? ఒకవేళ టారిఫ్స్ గురించి చెప్తే మన ఇండియన్ టారిఫ్స్ మీద ఏమైనా మాట్లాడతాం అనుకుంటున్నారా ఏంటి? కింద కామెంట్స్లో పెట్టండి. అయితే టారిఫ్స్ విషయానికి వచ్చేసరికి ఈయన చెప్తున్నా కదండి, ఏదేదో అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఇండియా, చైనా, రష్యా ఈ 3 కలిసి ఏదో డిస్కషన్స్ చేసేసుకుంటున్నాయి, వాళ్ళు 3 కలిసిపోతున్నారు ఏమైనా భయం కొంచెం మొదలైనట్టే కనబడుతుంది అనమాట. సరే, ఈయన ఇండియా గురించి ట్వీట్ చేశారు, అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు ఏదో. బట్ లాస్ట్లో ఈ విషయం చూడండి, దే హ్యావ్ ఆఫర్డ్ టు కట్ ద రేట్స్ టు నథింగ్ బట్ ఇట్స్ గెటింగ్ లేట్. అంటే టారిఫ్స్ 0 చేసేస్తామని వాళ్ళు అన్నారు, బట్ ఇప్పుడు ఎందుకులేండి, ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది అని అంటున్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏంటి నిజంగా మన నరేంద్ర మోడీ ఆర్ ఎల్స్ ఇండియన్ టీమ్ టారిఫ్స్ 0 చేసేస్తామని చెప్పి ఏమైనా మాట ఇచ్చారా? లేక 0 చేయడానికి ఆలోచిస్తాం, మీరు రండి మాట్లాడుకుందామని ఏమైనా అన్నారా అనే డౌట్ నాకు ఉన్నది. లేదు, మనం ఏదో చెప్తే ఆయన ఏదో అర్థం చేసుకుని అసలే క్రెడిట్ లీడర్ కదా, అయినా ఏదోలా క్రెడిట్ తీసుకుందాం అనుకుంటాడు. సో అలాంటిది ఏమైనా జరుగుతుందా ఏంటి అనేది తెలియదండి. బట్ ఇవాళ ఆ ఓవల్ ఆఫీస్లో, అంటే మన టైంలో చూసేసరికి అర్ధరాత్రి అయిపోతుందండి. అర్ధరాత్రి ఆయన ఏం చెప్పనున్నారు ఏంటి అనేది మార్కెట్ వెయిట్ చేస్తుంది. మేబీ ఇలాంటి టారిఫ్స్ అని అది ఇది మార్కెట్స్ని పెంట పెట్టే మాటలు ఏమైనా మాట్లాడితే మరి కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి రేపు మార్కెట్. అది కాకుండా ఇంకొకటి జీఎస్టీ విషయానికి వస్తే, రేపు ఎల్లుండి 2 రోజులు ఈ జీఎస్టీ కౌన్సిల్ తాలూకా మీటింగ్ ఉండబోతుందండి. సో అవుట్కమ్ ఏంటి అనేది మనకి మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్పెక్యులేషన్స్ ఏవి నమ్మకండి, అఫీషియల్ స్టేట్మెంట్స్. అయితే ట్విట్టర్లో డైరెక్ట్గా జీఎస్టీ కౌన్సిల్ లేక ఫైనాన్స్ మినిస్టర్ లేదంటే నరేంద్ర మోడీ గారు లేదంటే అఫీషియల్స్ ఎవరి దగ్గర నుంచి అయినా ఏమైనా స్టేట్మెంట్స్ వస్తే అవి కొంచెం పట్టించుకోవచ్చు మనం. బట్ ఈ లోపల న్యూస్ ఛానల్స్ నుంచి లేదంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి కదా, వాటిని గుడ్డిగా నమ్మకన్నా, అంటే అవి చూసిన తర్వాత సోర్సెస్ ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉందాం మనం. సో దీని మీద స్పెక్యులేషన్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదండి. సిమెంట్ అని, ఆటోమొబైల్స్ అని, ఆటో పార్ట్స్ అని, వీటన్నిటికి ఇప్పటి వరకు ఏంటంటే 5%, 12%, 28% ఇలా ఉన్నాయి కదా, 18% ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు సింగిల్ అయితే 5% లేదంటే 18% ఇలాంటి వాటిలోకి తీసుకొచ్చేస్తారు. కొన్ని వాటిలో 0 చేస్తారు అనుకుంటున్నారు, బట్ అవి ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలి. సో మార్కెట్స్కి కొంచెం పాజిటివ్గానే ఉండాలి అని ఆశిస్తున్నాం మనం, అంతే కదండి. ఈ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత లేదు పెద్ద ఏమీ లేదు చేంజెస్, 28 వాటిని 18 చేస్తాం, ఓకే అది వరకు ఓకే. 18 ఉన్న వాటిని 18లోనే ఉంచేస్తాం, 12% ఉన్న వాటిని 18% చేస్తామని ఇలాంటివి ఏమైనా మాట్లాడితే కొంచెం మార్కెట్ నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లెట్స్ హోప్, కోరుకుందాం ఏమని, మార్కెట్కి తగ్గట్టుగానే, మార్కెట్కి ఏమంటే ఏముందండి, ఎకానమీకి తగ్గట్టుగానే జీఎస్టీ కౌన్సిల్ నుంచి అవుట్పుట్స్ వస్తాయనే కోరుకుందాం. సో మీరేమనుకుంటున్నారండి, జీఎస్టీ నుంచి ఎలాంటి న్యూస్ రావచ్చు, మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో పెట్టండి. సో మేజర్గా చెప్పాలంటే రేపు మార్కెట్ని ఎఫెక్ట్ చేయగలిగేవి 2 ఉన్నాయి. అండ్ చిన్నవి అంటే టారిఫ్స్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. అలాగే ఇండియా, రష్యా, ఇండియా, చైనా తాలూకా రిలేషన్స్ మీద ఏమైనా స్పెక్యులేషన్స్ వచ్చినా, లేదా అనలిస్టుల తాలూకా కవరేజ్ ఎలాంటివి వచ్చినా, లేక అఫీషియల్ స్టేట్మెంట్స్ వచ్చినా సరే కొంచెం మార్కెట్ వాటికి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సుజ్లాన్ గురించి మాట్లాడుకోవాలండి. సుజ్లాన్ ఎనర్జీలో మోతిలాల్ ఒస్వాల్ తాలూకా రేటింగ్ మళ్ళీ పెంచడం జరిగింది. అఫ్కోర్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అంటున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 42% అలా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నది అని అంటున్నారు. నా ఈ సుజ్లాన్ని ఒకసారి అనాలిసిస్ చేద్దామండి. ఒక 2-3 నిమిషాలు కూర్చొని అనాలిసిస్ చేద్దాం. మీ అంతటా మీకే అర్థమైపోతుంది సుజ్లాన్లో ఎలాంటి న్యూస్ కోసం వెయిట్ చేయాలి, ఎలాంటి అప్డేట్స్ వస్తే దీనికి పాజిటివ్, ఎలాంటి అప్డేట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏంటి అనేది మీ అంతటా మీకే అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి.
ఈ సుజలాన్ ఏం చేస్తుందండి, ఇండియాలో అతిపెద్ద విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్. ఈ కంపెనీ బిజినెస్లో ఏవే ఉన్నాయి, WTG మ్యానుఫ్యాక్చరింగ్ అంటే విండ్ టర్బైన్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే EPC సర్వీసెస్ ఉంటాయి, అంటే ప్రాజెక్ట్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం అనమాట, ల్యాండ్ అని, గ్రిడ్ కనెక్షన్ అని, ఇన్స్టాలేషన్ అవన్నీ చేయడం, అలాగే O&M సర్వీసెస్, ఇప్పటికే ఇన్స్టాల్ చేసిన కెపాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నా ఇంకా అనాలిసిస్లోకి వెళ్దాం. అయితే ఒక మాట చెప్పండి, ఇప్పటికీ ఇది ఒక టర్న్ అరౌండ్ స్టోరీ లాగే అనుకుంటున్నారా? అంటే సుజలాన్ ఒకప్పట్లో బాగా అప్పుల్లో ఉండేది, బ్యాంక్రప్సీ కూడా ఫైల్ చేసే దగ్గరికి వచ్చింది, దాని దగ్గర నుంచి మెల్లిగా డెట్ ఫ్రీ అయ్యి ఇప్పుడు కొంచెం స్టేబుల్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అనుకుంటున్నారా, లేక అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక గ్రోత్ స్టోరీలా తయారైంది అనుకుంటున్నారా? నేను ఎప్పుడో చెప్పడం జరిగిందండి, సుజలాన్ గ్రోత్ స్టోరీ లాగే వచ్చింది. ఇప్పుడు 500 గిగావాట్ తాలూకు రెన్యూబుల్ కెపాసిటీ ప్లాన్ చేస్తుంది కదా ఇండియా 2030లో, అందులో 140 గిగావాట్ విండ్ నుంచి రావాలన్నమాట. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మన ఇండియాలోనే కాదు ఇంకా బయట నుంచి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా అది ఇది అని. బట్ గవర్నమెంట్ ఏం చేసింది, ALMM అంటే అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ పాలసీ పుష్ చేస్తుంది. ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ పుష్ చేస్తుంది. ఇండియాలో కేవలం లోకలైజ్డ్ అంటే మన ఇండియాలో తయారు చేసిన టర్బైన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి అనే రూల్ తీసుకొస్తున్నారు అన్నమాట. సో దానివల్ల ఏంటి, గ్లోబల్ ప్లేయర్స్ అయిన వెస్టాస్ అని, సిమెన్స్ అని, GE అని, వీళ్ళు కూడా మన ఇండియాలో అంటే లోకల్ సప్లై చైన్స్ బిల్డ్ చేసుకోవాలి. లేదు అంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్లో సుజలాన్ ఇప్పటికే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇస్తుంది, అండ్ లోకలైజేషన్ కూడా ఉంది. R&D అని, బ్లేడ్స్ అని, టవర్స్ అని, ఇలాంటి వాటిలో ఒక ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే సుజలాన్కి ఉన్నది. సో ఈ పాలసీ వల్ల ఇండియాలో హోమ్ మార్కెట్లో ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అయితే వస్తుంది. ఒప్పుకుంటారు కదా? నా ఫ్యూచర్లో జరగబోయేది ఏంటంటే, సుజలాన్ ఎక్స్పోర్ట్ కూడా ప్లాన్ చేస్తుందండి. చూడండి, దీని తాలూకా లొకేషన్ బ్రేకప్ చూస్తే ఇండియా నుంచే 95% ఆఫ్ ద రెవెన్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కొంచెం ఎక్కువగా ప్లాన్ చేస్తుంది. FY26 ఆఖరికి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. అండ్ వాళ్ళ సప్లైస్ అవన్నీ ఒక FY27 మిడిల్లో ఆ టైంలో స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. వీళ్ళ తాలూకా టార్గెట్ మార్కెట్స్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ అని, యూరోప్ అని, ఇలాంటివి ఉన్నాయి. అండ్ US విషయానికి మీకు తెలుసు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి టారిఫ్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆ టైంకి టారిఫ్స్ అవి తగ్గితే మేబీ US మార్కెట్ని కూడా క్యాటర్ చేయొచ్చు వీళ్ళు. నౌ వీళ్ళకి ఆర్డర్ బుక్ ఒక 5 గిగావాట్ అలా ఉన్నది. ఎప్పుడు 5 గిగావాట్ తాలూకా ఆర్డర్స్ హ్యాండ్లో ఉండాలి అనే టార్గెట్ వీళ్ళది. అలాగే EPC తాలూకా షేర్, ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటి, టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ WTG సెగ్మెంట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చేసి సప్లై చేస్తూ ఉంటుంది. ఇంకొకటి EPC సర్వీస్, అలాగే O&M సర్వీస్, అవి కూడా ఉన్నాయంటే అవి తర్వాత మాట్లాడదాం. బట్ ఈ EPC సర్వీస్ అంటే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు కదా, దీని నుంచి మార్జిన్స్ తక్కువ వస్తూ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించేస్తే మార్జిన్స్ ఎక్కువ మిగులుతుంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంటాయి. బట్ EPC బిజినెస్ ఏదైతే ఉన్నదో దీనికి మార్జిన్స్ తక్కువ ఉంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ WTG నుంచి స్టేబుల్ బిజినెస్ రాదు, స్టేబుల్గా ఉండదు అనమాట. ఒకసారి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఒకసారి తక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఇలాంటివి ఉంటాయి. బట్ EPC సెగ్మెంట్ని కూడా వీళ్ళు సీరియస్గా తీసుకుంటే ఇక్కడ నుంచి స్టేబుల్ రెవెన్యూస్ వస్తుంటాయి, బట్ మార్జిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో రిపీట్ ఆర్డర్స్ చాలా వస్తుంటాయి, స్టేబుల్ ఆర్డర్స్ ఉంటుంటాయి, బట్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి ఒకవేళ EPCలో కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి, వీళ్ళు WTG సెగ్మెంట్నే క్యాటర్ చేయడం బెస్టా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ఉండిపోవడం బెస్టా, EPC సెగ్మెంట్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం బెస్టా? రెండింటిని చేయడం బెస్ట్ కదా. అదే ఇటు స్టేబుల్ రెవెన్యూస్ వస్తుంటాయి, కస్టమర్ బేస్ పెరుగుతూ ఉంటుంది, అండ్ ఒక పక్క నుంచి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ అక్కడి నుంచి కూడా రెవెన్యూస్ అవన్నీ సంపాదించుకొని ప్రాఫిట్స్ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు. అవును కదా? సో అలా చేసుకుంటూ FY27 కల్లా ఒక 23% CAGRతో రెవెన్యూ గ్రో చేసుకుందామని, ఒక 26% EBITDA, ఒక 35% PAT CAGRతో కూడా గ్రో అవుదామనే ప్లాన్ వీళ్ళది. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళ రిపోర్ట్లో కూడా అదే ఉన్నదండి. సో ఇప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, సుజలాన్లో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, రిస్క్ పరంగా చూసుకుంటే ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్, ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, ఆ EPC వర్క్స్ ఎక్కువగా అవుతున్నాయా లేదా, అలాగే వీళ్ళకి WTG నుంచి ఆర్డర్స్ వచ్చాయి, మాకు ఇన్ని విండ్ టర్బైన్స్ కావాలి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి, వాళ్ళు అది కలెక్ట్ చేసుకుంటున్నారా లేదా, లేదండి మా ల్యాండ్ ఇంకా రెడీ అవ్వలేదు, మేము తీసుకొని ఏం చేస్తాం, మీ దగ్గరే ఉంచండి అన్నారు అనుకోండి, అది ఇబ్బంది కదా. సో ఒకటి, ఎగ్జిక్యూషన్ డిలేస్ లేకుండా అవుతున్నాయా లేదా. 2, పాలసీ రిస్క్, రెన్యూవబుల్ టెండర్స్ కొంచెం తగ్గొచ్చు, లేదంటే ALMM రూల్స్లో మారచ్చు, ఇలాంటివి ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 3, WTG సెగ్మెంట్లో కూడా వీళ్ళ మార్జిన్స్ తగ్గిపోయి అండ్ EPCలోనే ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటే అక్కడి నుంచి రెవెన్యూస్ బాగానే వచ్చినా మార్జిన్స్ బాగా తగ్గిపోతాయి. సో మార్జిన్ డైల్యూషన్ బాగా ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి, వీళ్ళు EPCలో మార్జిన్స్ తగ్గినా అక్కడ కూడా కాస్ట్ కంట్రోల్ చేయాలి వీళ్ళు. మరి ఆ కాస్ట్ కంట్రోల్ సరిగ్గా చేయకపోయినా సరే ప్రాబ్లం అవుతుందండి. అండ్ కాంపిటీషన్ కూడా, ఇప్పుడు ఫారెన్ OEMs ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండస్ట్రీస్ ఇండియాలోనే సెటప్ చేసుకుని వాళ్ళు లోకలైజ్ అయిపోవచ్చు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. సో అవి మీరు వాచ్ చేస్తూ ఉండాలి. పాజిటివ్గా చూడాల్సిన విషయాలు ఏంటి, ఒకటి WTG ఆర్డర్స్ ఎన్ని వస్తున్నాయి, EPC ఆర్డర్స్ ఎన్ని వస్తున్నాయి, మార్జిన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ఎలా అవుతున్నారు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, సుజలాన్ని ఒక టర్న్ అరౌండ్ స్టోరీలా చూడకండి. టర్న్ అరౌండ్ అవుతున్నప్పుడు బాగా పెరిగిపోతుంది షేర్ ప్రైస్, బట్ ఇప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక డెట్ ఫ్రీ మార్కెట్ లీడింగ్ గ్రోత్ స్టాక్ కింద తీసుకుంటూ ఉండొచ్చు. గ్రోత్ స్టాక్ ఏం కావాలి, మల్టిపుల్ డ్రైవర్స్ వస్తూ ఉండాలన్నమాట. అది ఆల్రెడీ ఎక్కువ వాల్యుయేషన్లో ఉంటుంది, అయినా మల్టిపుల్ డ్రైవర్స్ వస్తూ ఉంటే ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. సో అలాగే జరగాలి దీనికి కూడా, సుజలాన్కి కూడా. అర్థమైందా లేదా, ఏం చెక్ చేయాలి ఏంటనేది అర్థమైందా లేదా. నెక్స్ట్, అలాగే నిన్నటి వీడియోలో ఓలా గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు సుజలాన్ గురించి ఎలా చెప్పుకున్నాము, ఓలా గురించి కూడా అలాగే చెప్పుకున్నాం. చాలా బాగా అర్థమైంది. బట్ ఒకసారి ఏథర్ని కూడా అలాగే ఒకసారి అనాలిసిస్ చేసి చెప్పండి అన్నారు. సో చేద్దాం, ఏథర్ని కూడా చేద్దామండి.
నిన్న మాట్లాడుకున్న ఓలా బట్టి మనకి ఏం అర్థమైంది, ఒక మాస్ మార్కెట్ని అడ్రస్ చేస్తుంది అది. బట్ ఏథర్ మాత్రం ఒక ప్యూర్ ప్లే ఈవీ 2-వీలర్ కంపెనీ, ఓకే. బట్ వీళ్ళ మాస్ మార్కెట్ని కాకుండా యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ప్రీమియం సూటర్ సెగ్మెంట్లో, అలాగే టెక్నాలజీ ఫస్ట్ స్ట్రాటజీ కింద వెళ్తూ ఉన్నారనమాట. ఏథర్ 450X ఏదైతే ఉన్నదో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రీమియం స్కూటర్. మరియు రిడ్జా అని చెప్పి, ఈ రిడ్జా కూడా ఫ్యామిలీ స్కూటర్ టైప్ అనమాట. వీళ్ళు కూడా చాలా ఫేమస్ యాజ్ ఆఫ్ నౌ, ఈ బ్రాండ్ కూడా ఫేమస్. టెక్నాలజీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ కొత్తగా వీళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్స్లోకి వద్దామనే ప్లాన్లో ఉన్నారు కదా. వీటన్నిటిని మనం ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, వీళ్ళు ఎంత ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళి ఎంత మంచి ప్రీమియం ఫీచర్స్ ఇచ్చినా ఏం చేసినా సరే మన ఇండియా అనేది ప్రైస్ సెన్సిటివ్ అండి. ఇప్పుడు ఎంత ప్రీమియం ఫీచర్స్ ఇచ్చినా సరే వాడి దీనికన్నా ఒక 20%, 30% ఎక్కువ కాస్ట్ ఉన్నది అనుకో ఓలా కన్నా, దీనికి ఎందుకు వెళ్తుంటారు? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈఎల్ ప్లాట్ఫామ్ అని చెప్పి లో కాస్ట్ మోడల్స్ అనేది దింపుతున్నారు. ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉండే, స్కేలబుల్గా ఉండే మోడల్స్ అవి దింపుతారు అనమాట. సో వీళ్ళు ఇప్పటి వరకు ఒక ప్రీమియం ఫస్ట్ అప్రోచ్ మోడల్గానే తీసుకున్నది మార్కెట్. బట్ ఆ ఈఎల్ ప్లాట్ఫామ్ అనేది సక్సెస్ అయ్యి అండ్ అదే స్కేల్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు మాస్ మార్కెట్ని కూడా అడ్రస్ చేసే ఒక కంపెనీగా తీసుకుంటుంది మార్కెట్. ఇప్పటికే ఒక 500 సిటీస్లో ఉన్నారు వీళ్ళు. అండ్ FY 26 ఎండింగ్ కల్లా ఒక 700 సిటీస్ని టార్గెట్ చేస్తాం అంటున్నారు. అండ్ వీళ్ళ తాలూకా ఏథర్ గ్రిడ్ తెలుసు కదా మీకు, ఎక్కడ పడితే అక్కడ 100+ సిటీస్లో సొంతంగా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అన్నది. ఈ ఏథర్ తాలూకా ఛార్జింగ్ నెట్వర్క్ ఎక్కడ చూసారా లేదా మీరు? గోడకో లేక గేట్కో దేనికో దానికి చిన్న బాక్స్ లాగా అంటిస్తారు. అండ్ అక్కడ మీరు స్కాన్ చేసుకొని హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఏథర్ బైక్స్కి. సరే, ఎనీవేస్ ఇప్పుడు నుంచి మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఈఎల్ ప్లాట్ఫామ్లో వీళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్గా, ప్రైస్ సెన్సిటివ్ ఇండియన్స్కి కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ప్రైస్లో ఈ స్కూటర్స్ అమ్మగలరా లేదా, ఎలా అమ్ముతూ ఉంటారు ఏంటి, అండ్ వాళ్ళ అమ్మకాలు పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ ఓలా విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ వీళ్ళు కొంచెం ఎబిటా పాజిటివ్ అని, రేపు ఇంకా ఫ్యూచర్లో నెట్ ప్రాఫిట్ కూడా పాజిటివ్లోకి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ ఏథర్ అయితే అప్పుడే అంటే ఎప్పుడు పాజిటివ్లోకి వస్తుంది ఏంటి అనేది తెలియటం లేదండి. సరే, పాజిటివ్స్లా చూసుకుంటే అయితే ఈ ఏథర్ తాలూకా పాజిటివ్ విషయాలు మాట్లాడాలి అంటే స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్, హీరో మోటార్ కార్ప్ అని, టైగర్ గ్లోబల్ అని, NIF అని, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తాలూకా బ్యాకింగ్ ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో ఎక్కువ మంది 80,000 to 1 lakh రేంజ్ స్కూటర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఏకంగా 1.2, 1.5 lakhs అలా ఉండడం వల్ల వీళ్ళ తాలూకా అడ్రసబుల్ మార్కెట్ తగ్గిందనమాట. బట్ ఇప్పుడు ఆ ఈఎల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొంచెం ప్రైస్ తగ్గిస్తామంటున్నారు కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలండి. సో అర్థమైంది కదా, ఏం చెక్ చేయాలి ఏంటనేది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ మోబిక్విక్ ఒకటి కొంచెం బాగా పాజిటివ్గా ఉన్నది. రీజన్ ఏంటి అంటే నిన్నే బల్క్ డీల్ జరిగింది ఇందులో. చూడండి వీళ్ళు అమ్మింది, ఇది బల్క్ డీల్ తాలూకా హిస్టరీ చూడండి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఎక్కువ షేర్స్ అమ్మారండి, చాలా ఎక్కువ క్వాంటిటీలో షేర్స్ అమ్మారు. అయితే జనరల్గా బ్లాక్ డీల్లో ఎవరైనా ఇన్వెస్టర్ లేదంటే ప్రమోటర్ ఎక్కువ షేర్స్ అమ్మితే నెగిటివ్గా తీసుకుంటుంది మార్కెట్. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఎందుకు తీసుకుంది? ఎందుకంటే ఇటువైపు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి, బోఫా సెక్యూరిటీస్ వీళ్ళు ఎక్కువ కొనుక్కున్నారు, అలాగే SI ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఎక్కువ కొనుక్కున్నారు. సో ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఆ షేర్స్ కొన్నారు కాబట్టి కొంచెం పాజిటివ్గా తీసుకున్నదండి. అదేందా, ఎస్ ఒక 2.1% స్టేక్ అమ్మేశారు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు 2.1% స్టేక్ అమ్మేశారు. బట్ కొనుక్కున్న వాళ్ళు పెద్ద ప్లేయర్సే ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. వాళ్ళు అంటే పెద్ద ప్లేయర్స్ ఇందులో మోబిక్విక్లో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంత పెద్ద డీల్ జరిగేటప్పుడు అంటే సడన్గా లిక్విడిటీ మూవ్ వచ్చేటప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటుంది, షార్ట్ కవరింగ్ అని, టెక్నికల్ బయింగ్ అని, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పటికీ ఫండమెంటల్స్లో పెద్ద చేంజెస్ లేవండి. ఇది ఒక సెకండరీ సేల్ మాత్రమే. ఒక ఇన్వెస్టర్ వేరే ఇన్వెస్టర్కి అమ్ముతున్నారు, అంతేగాని ఈ కంపెనీ బిజినెస్ హెల్త్ అని లేదంటే గ్రోత్ స్టోరీ అని ఇలాంటివి రిఫ్లెక్ట్ చేయట్లేదు అన్నమాట. అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. ఈ ఫండమెంటల్స్ పరంగా చూడాలి అంటే వీళ్ళ తాలూకు వాల్యూమ్స్ ఎలా పెరుగుతున్నాయి, అలాగే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్లో కూడా వద్దాం అనుకుంటున్నారు, అక్కడి నుంచి ఏమైనా మార్కెట్ కొంచెం క్యాప్చర్ చేయగలరు లేదా, ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలండి. నౌ నెక్స్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. HSBC మన ఇండియన్ స్టాక్ మార్కెట్ తాలూకా అంటే ఫ్యూచర్ ట్రెండ్స్, నియర్ టర్మ్ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు ఏంటి అనే దాన్ని అనాలిసిస్ చేసి కొన్ని హైలైట్ పాయింట్స్గా చెప్పిందండి. వీళ్ళకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అనమాట, ఎలా చెక్ చేయాలి ఏంటి అనే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. అందులో ఒక 9 పాయింట్స్ ఉంటాయి. దాని ప్రకారం చూసుకుంటే సపోర్టివ్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్ చూసుకుంటే ఒక 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బేరిష్ సైడ్ డౌన్ సైడ్ ప్రెజర్స్ ఇచ్చేది ఒక 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అవేంటనేది చెప్పుకుందాం. బట్ ఫైనల్గా మీకు చెప్తుంది ఏంటంటే అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నది, బట్ కొంచెం కాషియస్గా ఉంటూ ఉండాలి, అండ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కొంచెం లిమిట్ అయ్యేటట్టే ఉన్నది అని అంటున్నారు. దాన్ని ఎలా డీకోడ్ చేసుకుంటారో మీరు చూసుకోండి. సరే, వీళ్ళు చెప్పిన డౌన్వర్డ్ ప్రెషర్స్ అని హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ ఎర్నింగ్స్ రిస్క్గా చెప్తున్నారు. 2026లో 14% ఎర్నింగ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఆప్టిమిస్టిక్గానే ఉన్నదన్నమాట వీళ్ళు. ఒకవేళ ఆ డిమాండ్ క్లియర్గా రికవర్ అవ్వకపోతే, ఆ కంపెనీస్ ఆ ఎర్నింగ్స్ని డెలివర్ చేయకపోతే కష్టం అవ్వచ్చు అంటున్నారు. సో ఆ 14% అయిపోతే పర్వాలేదు, బట్ అంతకన్నా ఇంకా ప్రాఫిట్స్ చూపించలేకపోతే మాత్రం వాల్యుయేషన్స్ వల్ల ఏంటంటే ప్రెషర్స్ వస్తాయి అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఈక్విటీ సప్లై ఓవర్ హ్యాంగ్. అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట, కొనే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటున్నారు. ఇన్సైడర్ సెల్లింగ్, ఇప్పుడు ప్రమోటర్స్ అని, లార్జ్ ఇన్వెస్టర్స్ అని ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వెళ్తున్నారు, మనం చూస్తున్నాం కదా. బట్ ఇంకొక సైడ్ బయింగ్ సైడ్ వస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇప్పటికీ మరి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం లేదు. అఫ్కోర్స్ సెల్లింగ్ అనేది కొంచెం తగ్గినట్టు కనబడుతుంది రీసెంట్ ట్రెండ్, బట్ వీళ్ళు ఎక్కువగా బై చేయడం లేదండి. ఎఫ్ఐఎస్ రావాలి అంటే మేబీ ఇండియాకి యూఎస్కి ఆ టైస్ అనేది కొంచెం నార్మల్ అవ్వాలనుకుంటారు.
సరే, కాంపిటీషన్ స్క్వీజింగ్ మార్కెట్స్. ఒక ఇండస్ట్రీలో కొన్ని కంపెనీస్ మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు చాలా సెక్టర్స్లో చాలా కాంపిటీషన్ గట్టిగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో ప్రాఫిట్ మార్జిన్స్ ఓవరాల్గా తగ్గుతూ ఉన్నాయి కంపెనీస్కి. అండ్ అలాగే ప్రైవేట్ క్యాపెక్స్ ఏదైతే ఉన్నదో ఇది లాగ్ ఉన్నది. రీసెంట్గా Q1 జీడిపి డేటా చూసాం కదా, అందులో గవర్నమెంట్ క్యాపెక్స్ బాగా ఎక్కువ ఉన్నది, బట్ ప్రైవేట్ క్యాపెక్స్, ప్రైవేట్ కంపెనీస్ ఇంకా పెద్దగా ఇన్వెస్ట్ చేయడం లేదనమాట. ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఎందులో ఉన్నాయండి? బాగా గమనించండి మీరు, ఎందులో ఉన్నాయి? ఎనర్జీ సైడ్లోనే ఎక్కువ ఉన్నాయి, అంతేనా? అక్కడ సోలార్ ప్లాంట్ అని, ఇక్కడ విండ్ ప్లాంట్ అని, వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవే ఉన్నాయి. ఎనర్జీ అని, మైనింగ్ అని ఇందులోనే ఎక్కువ ఉన్నాయి అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అని, క్యాపిటల్ గూడ్స్ అని ఇలాంటి సెక్టర్స్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పిక్ అవ్వలేదండి. సో అవి డౌన్వర్డ్ ప్రెషర్స్లో ఉన్నాయి. నా సపోర్టివ్ ఫ్యాక్టర్స్లో చెప్పాలంటే ఫస్ట్ మానిటరీ పాలసీ తాలూకా షిఫ్ట్, రేట్ కట్స్ అని, సాఫ్ట్ ఇన్ఫ్లేషన్ అని, ఇవి చాలా గుడ్ న్యూస్ అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. మానిటరీ పాలసీ అని, ఫిజికల్ పాలసీ అని, ఈ రెండు కూడా మార్కెట్ని, ఎకానమీని పైకి ఎత్తేటట్టే కనబడుతున్నాయండి. ఫిజికల్ పాలసీ ప్రకారం చూసుకుంటే ఏంటి, ట్యాక్స్ కట్స్ చేశారు, అలాగే ఇప్పుడు GST తాలూకా రేట్ కట్స్ అవి చేస్తా అంటున్నారు. అలాగే వేరే గవర్నమెంట్ మెజర్స్ కూడా కన్జంప్షన్ని, గ్రోత్ని రికవరీ అండ్ సపోర్ట్ చేసేటట్టే కనబడుతున్నాయి. నెక్స్ట్ వాల్యుయేషన్స్ ఎక్కువ స్ట్రెచ్ అవ్వలేదు. ఈ మధ్య మార్కెట్ అంతలా పెరగలేదు కదా. ఎన్ని రోజుల నుంచి మీ పోర్ట్ఫోలియో అలాగే ఉండిపోయింది చెప్పండి? నన్ను అడిగితే సంవత్సరం నుంచి, అంటే ఒక సంవత్సరం ముందు ఎలా ఉన్నదో పోర్ట్ఫోలియో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అవునా కదా? సో వాల్యుయేషన్స్ మరీ ఎక్కువ పెరగలేదనమాట. సో అది కొంచెం మార్కెట్కి సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి టారిఫ్ ఇంపాక్ట్ అనేది మ్యూటెడ్ అంటున్నారు, బట్ దీనికి నేను అంతలా ఒప్పుకోనండి. అంటే డైరెక్ట్ హిట్ అనేది చాలా తక్కువ ఉన్నది అని అంటున్నారు. అఫ్కోర్స్ మేబీ ఎకానమీలో అది అంతలా రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో సెంటిమెంట్స్ ప్రకారం చూసుకుంటే బయర్స్ రావాలి, FIIs రావాలి. సో అదే ఇండియాకి, యూఎస్కి కొంచెం మంచి టర్మ్స్ ఉంటే బాగుంటుందండి. అండ్ ఇంకొకటి, చైనా ఈజ్ నో లాంగర్ ఎ థ్రెట్ యాజ్ ఆఫ్ నో. నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా మనం, షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే చైనా, మనం నిన్న ఏమన్నారండి, చైనా ఇండియా ఫ్రెండ్స్ అన్నారు. మేము ఎనిమీస్ కాదు, మేము ఎదురు ఫ్రెండ్స్ అన్నారనమాట. ఓకే, అలాగే వెళ్తూ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ, లేదంటే అవి ఇవి అవుతూ ఉన్నాయండి. బట్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా, ఎంత మన మార్కెట్ వాళ్ళకి ఓపెన్ చేసినా సరే కాషియస్గానే ఉంటూ ఉండాలి. అండ్ అది వాళ్ళ పై వాళ్ళు కూడా తెలుసండి, కాషియస్గా ఉంటూ ఉంటారు. ఎందుకంటే చైనా ఎప్పుడైనా మాట మార్చేయచ్చు, లేదంటే ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది స్టార్ట్ చేయొచ్చు, ఏమైనా చేస్తూ ఉండొచ్చు అనమాట. బట్ అర్థమైంది కదండి, ఒక 9 ఫ్యాక్టర్ ఫ్రేమ్వర్క్లో ఒక 5 సపోర్టివ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ 4 డౌన్ ప్రెషర్ రిస్క్ ఉన్నాయి అనమాట. సో అందుకనే HSBC ఏం చెప్తుంది, అప్ సైడ్ ఇప్పుడు కొంచెం లిమిటెడ్గా ఉంది, కానీ డౌన్ సైడ్ కూడా లిమిటెడ్గానే ఉన్నది అని అంటున్నారు అనమాట. సో అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నది, బట్ కొంచెం కాషియస్గా ఉంటూ ఉండాలి అని అన్నట్టు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్, ఇవాళ స్టార్ పర్ఫార్మర్గా చెప్పాలంటే షుగర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు? పిచ్చి పిచ్చిగా పెరిగాయి, అవునా కదా? బలరాంపూర్ చీని అని, శ్రీ రేణుక అని, త్రివేణి అని ఇలాంటి స్టాక్స్ బాగా పెరిగాయండి. అసలు ఈ సెక్టర్లో ఇంత పెద్ద న్యూస్ ఏంటంటే, ఒక గేమ్ చేంజింగ్ పాలసీ న్యూస్ తీసుకొచ్చింది గవర్నమెంట్ అయినా, సుప్రీంకోర్టు అయినా. చూడండి, E20 అని చెప్పి ఉన్నది కదా, అంటే పెట్రోల్లో ఒక 20% ఎథనాల్ కలుస్తుంది అనమాట, ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. సో దీని పరంగా మాట్లాడుకుంటే మనం ఈ మధ్య కూడా చూసాం, ఈ ఎథనాల్ వల్ల కొంచెం మైలేజ్ తగ్గిపోతుంది అది ఇది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఎథనాల్ని పెట్రోల్లో కలపద్దు అని చెప్పి కొంతమంది కోర్టులో కేసు వేయడం జరిగింది, బట్ ఏదో డిస్కషన్స్ అయిన తర్వాత ఆ కేసు అనేది కొట్టివేశారండి. సో ఇప్పుడు ఎథనాల్ యూజ్ చేయడానికి సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పు వచ్చింది, అదొకే. అది ఎప్పుడో జరిగింది. బట్ రీసెంట్గా నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ రిస్ట్రిక్షన్ చేశారు, ఎథనాల్ మరీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు అది ఇదని. ఎందుకంటే చెరుకు రసాన్ని తీసి అక్కడ నుంచి షుగర్ తయారు చేసి ఇవన్నీ చేస్తుంటారు కదా. సో వీళ్ళు ఎథనాల్ సైడే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇటువైపు షుగర్ సరిగ్గా రాదు. సో షుగర్ తాలూకా స్కేర్సిటీ వస్తుంది. సో దానివల్ల షుగర్ ప్రైసెస్ పెరిగిపోవడం, లేదంటే ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ప్రస్తుతానికి రిస్ట్రిక్ట్ చేశారనమాట. బట్ ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ అనేది ఎత్తేసారు. షుగర్ కేన్ జ్యూస్ అని, సిరప్ అని, బీ హెవీ అని, సి హెవీ మొలాసిస్ అని ఇలాంటివన్నీ ఎథనాల్ నుంచి తయారు చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే అన్లిమిటెడ్ ఎథనాల్ ప్రొడక్షన్ ఈజ్ నౌ పాసిబుల్. నౌ దీనివల్ల ఏంటి, ముందేం జరిగేది, షుగర్ ప్రైసెస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాయి షుగర్ మిల్స్ అనేది. ఆ ప్రైసెస్ చాలా వాల్టైల్గా, సిక్లికల్గా ఉండేవండి. బట్ ఇప్పుడు ఎథనాల్ కూడా వాళ్ళకి సెకండ్ స్టడీ రెవెన్యూ స్ట్రీమ్ వచ్చింది కాబట్టి గ్యారంటీడ్ లాంగ్ టర్మ్ డిమాండ్ అనేది ఉన్నదన్నమాట. అండ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెరుకు తీసుకొని అక్కడ నుంచి షుగర్ తయారు చేయొచ్చు, షుగర్ తయారు చేసి వచ్చిన బై ప్రోడక్ట్ నుంచి ఎథనాల్ తయారు చేయొచ్చు, లేదంటే మొత్తం ఎథనాల్ లాగే తయారు చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అండి. ఆఫ్కోర్స్ ఫుడ్ డైరెక్టరీ ఏదైతే ఉన్నదో అది ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంది, వీళ్ళు మనకు తగ్గట్టుగా షుగర్ ఇస్తున్నారా, లేకపోతే మొత్తం ఎథనాల్లోనే వాడేస్తున్నారా ఏంటి అనేది చూస్తూ ఉంటారండి. అండ్ ఇంకొకటి, కంపెనీస్ కూడా ఏం చేస్తుంది, షుగర్ తయారు చేసినప్పుడు మార్జిన్స్ ఎలా వస్తున్నాయి, ఎథనాల్ తయారు చేసి పంపిస్తే మార్జిన్స్ ఎలా వస్తున్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో ఒకవేళ హై షుగర్ ప్రైసెస్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో షుగర్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. ఒకవేళ లో షుగర్ ప్రైసెస్ ఉంటే ఆ టైంలో ఆ షుగర్ కేన్ని, ఆ జ్యూస్ని ఎథనాల్ తయారు చేయడానికి డైవర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుందండి. ఇప్పటివరకు మీరు విన్నదాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అయితే షుగర్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ఎథనాల్ తయారు చేసుకోవచ్చు, లేదంటే రెండు తయారు చేసుకోవచ్చు, ఇది కొంత అది కొంత ఎలాగైనా చేసుకుంటూ ఉండొచ్చు. సో అది పాజిటివే కదండి. అండ్ ఇంకొకటి, అంటే ఇప్పటివరకు ఒక కమోడిటీ సెగ్మెంట్ లాగే ఉన్నది వీళ్ళు ఇప్పుడు ఎనర్జీ ప్లేలో కూడా వస్తున్నారు అనమాట. అండ్ కంటిన్యూస్గా 365 days కూడా వీళ్ళు ఎథనాల్ తయారు చేసుకోవచ్చు అండి, అది స్టోర్ చేసుకొని. సో ఇటు డిమాండ్తో సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట.
సో పాజిటివ్ కదండి. అయితే అన్ని షుగర్ స్టాక్స్కి పాజిటివ్గా మీరు ఇప్పుడు ఏమైనా షుగర్ స్టాక్ ఒకటి చూసారనుకోండి, వెంటనే దాన్ని అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని అది చేయాలంటే అలా కాదు. ఇప్పుడు షుగర్ స్టాక్స్ అంటే మిల్స్ ఉంటాయి కదా, షుగర్ మిల్స్ ఉంటాయి కదా, అందులో ఇథనాల్ కూడా తయారు చేసే కంపెనీస్ ఉండాలన్నమాట. ఇప్పుడు బలరాంపూర్ చీనీ ఉంది, అది 350 కిలో లీటర్స్ పర్ డే ఇథనాల్ కెపాసిటీతో ఉన్నది. అది చిన్న చిన్న షుగర్ మిల్స్ ఉంటాయి, వాళ్ళు ఇథనాల్ తయారు చేయలేరు అనమాట, ఓన్లీ షుగర్ మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇది పెద్ద పాజిటివ్ కాదు కదా. సో అందుకనే మీరు ఒకవేళ ఏమైనా స్టాక్ని అనాలిసిస్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇథనాల్లో కెపాసిటీ ఎంత ఉన్నది అండ్ వాళ్ళు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, బ్యాలెన్స్ షీట్ బాగానే ఉన్నదా లేదా, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఇదండి వీడియో. సార్ ఇవాళ అర్ధరాత్రి ట్రంప్ గారు ఏమైనా పెంట పెడతారా లేదా ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ రేపు ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, రేపు ఎల్లుండి కూడా. సో లైవ్ మార్కెట్లోనే అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. మీరు సో ఒకసారి మీరు ఏమైనా న్యూస్ వచ్చినా సరే సోర్సెస్ కూడా వెరిఫై చేసుకుంటూ దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం మంచిదండి. సో ఫైనల్గా ఇక ఫైర్స్లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ ఓపెన్ చేసుకొని చూడండి, లేదంటే అప్డేట్ చేసుకొని చూడండి. కొత్త యాప్ అయితే కొత్త యాప్ అప్డేట్ అయితే చాలా బాగున్నది. మెల్లిమెల్లిగా దాని తాలూకా అప్డేట్స్ ఎలాగా వెరిఫై చేయాలి, లేకపోతే ఏ ఫ్యూచర్స్ యాడ్ అయ్యి ఏంటి అనేది కూడా నేను చెప్పుకుంటూ వస్తానండి. ఇంకా ఎవరిదైనా ఫైర్స్ అకౌంట్ లేకపోతే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్స్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నది, దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా, రైట్. జై హింద్.